పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు సాగుతున్నాయి. పాక్ అధికారులు అమెరికా ఇరాన్లతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ కొన్ని కీలక ముందస్తు షరతుల్ని విధించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆగాలని డిమాండ్ చేసింది. స్తంభింపచేసిన తమ ఆస్తులు విడుదల చేయాలంటూ షరతులు విధించింది. అలాగే హర్మూజ్ జలసంధికి రక్షణ కల్పించడం, నష్టపరిహారం చెల్లించాలని కోరుతోంది. అయితే చర్చలకు ముందు అమెరికా 2 షరతులకు అంగీకరించిందని ఇరాన్ ప్రకటించడంపై వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్ పెట్టిన షరతుల్ని అంగీకరించలేదని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్కు సంబంధించి ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయడంపై ఇరాన్ చేసిన ప్రకటన అబద్ధమని తెలిపింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు సాగుతున్నాయి. పాక్ అధికారులు అమెరికా ఇరాన్లతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ కొన్ని కీలక ముందస్తు షరతుల్ని విధించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆగాలన్న డిమాండ్ చేసింది. స్తంభింపచేసిన తమ ఆస్తులు విడుదల చేయాలంటూ షరతులు విధించింది. అలాగే హర్మూజ్ జలసంధికి రక్షణ కల్పించడం, నష్టపరిహారం చెల్లించాలని కోరుతోంది. అయితే చర్చలకు ముందు అమెరికా 2 షరతులకు అంగీకరించిందని ఇరాన్ ప్రకటించడంపై వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్ పెట్టిన షరతుల్ని అంగీకరించలేదని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్కు సంబంధించి ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయడంపై ఇరాన్ చేసిన ప్రకటన అబద్ధమని తెలిపింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు సాగుతున్నాయి. పాక్ అధికారులు అమెరికా ఇరాన్లతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ కొన్ని కీలక ముందస్తు షరతుల్ని విధించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆగాలని డిమాండ్ చేసింది. స్తంభింపచేసిన తమ ఆస్తులు విడుదల చేయాలంటూ షరతులు విధించింది. అలాగే హర్మూజ్ జలసంధికి రక్షణ కల్పించడం, నష్టపరిహారం చెల్లించాలని కోరుతోంది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. మొత్తానికి ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులకు శాంతియుత వాతావరణం కోసం పాకిస్తాన్ వేదికగా ఇస్లామాబాద్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో వచ్చినటువంటి ప్రతినిధి బృందం, మరోవైపు ఇరాన్ నుంచి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, దాంతోపాటు ఏదైతే విదేశాంగ శాఖ మంత్రి, మరికొంతమంది ప్రతినిధి బృందం కూడా పాకిస్తాన్కు చేరుకున్నారు. సో వీళ్ళ మధ్య ఇప్పటి వరకు ప్రత్యక్షమైనటువంటి చర్చలు ప్రారంభం కాలేదు. కానీ ఏదైతే పాకిస్తాన్కు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం, ఒకవైపు ప్రధానమంత్రి, మరోవైపు ఆర్మీ చీఫ్, ఇద్దరు కూడా ఇరువైపులా నెలకొన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఒకరికొకరు తారుమారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇరాన్ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి విషయంలో ఈ యుద్ధం నుంచి వెనక్కి తగ్గాలంటే ఖచ్చితంగా లెబనాన్ పై జరుగుతున్నటువంటి దాడులను ఆపాలి. ఇప్పుడు జరిగేటటువంటి ఏవైతే చర్చలు ఉన్నాయో దీంట్లో లెబనాన్ను కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇరాన్ చెప్తుంది. దాంతోపాటు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్కు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు, వాటన్నిటిని కూడా ఎత్తివేయాలని చెప్పి ఇరాన్ స్పష్టంగా తమ డిమాండ్ను చెప్తూ ఉంది. మరోవైపు ఏదైతే అటు అమెరికా కూడా కొన్ని విషయాల్లో స్పష్టమైనటువంటి డిమాండ్ చెప్తుంది. లేదంటే ఈ చర్చలు విఫలమైతే మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, భీకరమైనటువంటి దాడులకు సన్నద్ధమవుతున్నాం అంటూ కూడా సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా న్యూక్లియర్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది శాశ్వత ప్రాతిపదికన పూర్తి స్థాయిలో నిలిపివేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని విషయంలో ఇరాన్ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలనడమే కాకుండా మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు హార్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి విషయంలో
ఇరాన్ చేస్తున్నటువంటి దుస్సాహ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉందంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఒకవైపు చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు రాత్రి అంటే పొద్దుపోయాక ఖచ్చితంగా ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి ఈ సంఘర్షణ వాతావరణానికి శాంతియుతంగా ముందుకెళ్తారా లేదంటే మళ్ళీ యుద్ధం మొదలవబోతుందా అనే దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఇస్లామాబాద్లో జరుగుతున్నటువంటి ఈ చర్చల వైపే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.